ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ మనకి గేట్ అనేది ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్అవుట్ సింహద్వారం ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే ఇచ్చేసారనమాట అండి. ఎదురుగానే మనకి టేక్వుడ్ తోటి కబోర్డ్ వర్క్ అయితే డిజైన్ చేశారు. కిటికీలు కానీ గుమ్మాలు అన్నీ కూడా మనకి టేక్వుడ్ అనేది యూజ్ చేశారనమాట. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేసారండి. వాల్స్ అన్నీ కూడా వాల్ క్రేన్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్కి పార్టీషన్ లాగా గ్లాస్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట అండి. సో ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట. ఇక్కడ కూడా మనకి టేక్వుడ్ తోటి కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చేసారు. పక్కనే మనకి వాష్ బేసిన్ కోసం ఇచ్చారండి. లెఫ్ట్ సైడ్ మనకి పైకి ఎక్కడానికి స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కనపడుతుంది కదండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చేసారండి. చుట్టూరా అన్ని వాల్స్ అన్ని కూడా వాల్ కెరీన్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే టేక్వుడ్ తోటి మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో ప్రస్తుతానికి ఇది మనకి బ్యాంకాక్స్లో సీజ్ చేయబడింది కాబట్టి దుమ్ము ఉందన్నమాట అండి. మనం తీసుకున్న తర్వాత క్లీనింగ్ అనేది చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట అండి. జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. సో దీంట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. బాత్రూమ్ స్పేస్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ కమోడ్, వెస్టర్న్ కమోడ్ అనేది ఇచ్చారండి. అలాగే టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ అంతా గోడలకి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ పాయింట్ కూడా ఉందన్నమాట. సో చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి. బెడ్రూమ్స్ కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ లాగా స్పేస్ ఉండేలాగా బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు. మీకు తప్పకుండా నచ్చుతుందండి ఈ ఫ్లాట్ అనేది. ఒక్కసారి చూడండి మీరు. కావాలంటే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి. దీంట్లో కూడా మనకి టేక్వుడ్ తోటి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కెరీన్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో బెడ్రూమ్ స్పేస్ అనేది చూడొచ్చండి మీరు. చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మనకి స్టోరేజెస్ కోసం కబోర్డ్ వర్క్ చేయించారండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. బాత్రూమ్ స్పేస్ కూడా చూడొచ్చండి, చాలా పెద్దగా ఇచ్చారనమాట. ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనకి ఇది 3400 ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈ డూప్లెక్స్ హౌస్ అనేది. సో చూడొచ్చండి, ఇది నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది ఇక్కడ కూడా మనకి టేక్వుడ్ తోటి కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కెరీన్ అనేది పెట్టారనమాట. అలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఇందులో కూడా మనకి బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అలానే బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. స్పేషియస్గా ఉందన్నమాట. ప్రజెంట్ ఇది